సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు తాజుద్దీన్ అండి. ఏం చేస్తుంటారండి? బిజినెస్ మ్యాన్ అండి. రైట్. ఎక్కడ సార్ మీది? విజయవాడ పశ్చిమ అండి. సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఏపీ అసెంబ్లీ. ఎలా ఉందండి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు లేని అసెంబ్లీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? చాలా ప్రశాంతంగా ఉందండి. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు అసెంబ్లీ అంటే ఇంట్లో టీవీ చూడాలన్నా కూడా మనకి ఎలాగ ఉండేది. ఎందుకంటే బూతులు పిల్లలు వింటే ఆ పిల్లలు కూడా నేర్చుకుంటారేమో అనేది మాకు చాలా భయంగా ఉండేది ఇంట్లో. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు ఎక్కడ డెవలప్ అవుతుంది, ఏమేమి కొత్త ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, కొత్త ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి అనేది మేము యాజ్ ఎడ్యుకేషన్గా నేను చదువుకున్నాను కాబట్టి మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని మేము వినడానికి ఉంటుంది. ఓకే, మంచి అవకాశాలు వస్తున్నాయని మా పిల్లలకు కూడా మేము చెప్పుకోవడానికి బాగుంటుంది. గత 5 years ఏంటంటే అన్ని బూతులు అనమాట. కేవలం వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేస్తారనేది చెప్పరు. ఎందుకంటే అదంతా బ్లాక్ కాబట్టి చెప్పరు వాళ్ళు. బ్లాక్గా మద్యం ఉంది, స్కానర్స్ ఉండవు, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి అన్నీ కంటైనర్స్ ద్వారా. ఏంటి అన్ని మంత్రులు కూడా అంతే. అన్ని బూతులు మంత్రులు అందరూ కేవలం వాళ్ళు బూతులు మాట్లాడుకొని ఒక ప్రెస్ ఏదో వాళ్ళు బూతులు ప్రిపరేషన్ చేసుకుని ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి వస్తారు. గతంలో మంత్రులకి ఇప్పుడు మంత్రులకి తేడా గమనిస్తున్నారండి అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే? ఎడ్యుకేషన్ అండి. ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే ఒక డైనమిక్ లీడర్ అనమాట. ఆయన ఏ మంత్రి ఎవరికి ఇవ్వాలి, వాటర్ రిసోర్స్ ఎవరికి ఇవ్వాలి, అగ్రికల్చర్ రిసోర్స్ ఎవరికి ఇవ్వాలి, ఓకే, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ఎవరికి ఇవ్వాలి, ఆయన అలాగే ఎయిర్పోర్ట్స్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎవరికి ఇవ్వాలనేది ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి అది ఎడ్యుకేషన్, వాళ్ళు ఒక మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు, ఒక పద్ధతి, ఒక మంచి దీంతో ఉన్నారు కాబట్టి ఒక స్కిల్ ఉన్న పర్సన్ అయినా. ఎందుకంటే ఒక 30+ years స్కిల్ ఉన్న పర్సన్. ఆల్రెడీ మేము ఒక తెలంగాణ చూసాము. ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు కూడా కేసీఆర్ వీళ్ళందరూ చెప్తుంటారు. ఓకే, అలాగా ఈ అమరావతి కూడా అలా చేయడానికి ఒక ఎజెండా పెట్టుకున్నారు ఆయన. అది 2047లో అది పెట్టుకున్నారు. కాబట్టి ఒక మంచి ఎజెండా ఆయనకి. నేను కూడా ఒక మంచి చదువుకున్నాను కాబట్టి ఆయనకి సపోర్టింగ్గా, నేను యాజ్ ఏ ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు ఆయనకి సపోర్టింగ్గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మన అమరావతి యాజ్ ఇండియాలో ఒక మెయిన్ క్యాపిటల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. సార్, అమరావతి గురించి మీరు ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో గతంలో దేవతల భూమి అని అనేవారు, కానీ ఇప్పుడు అదంతా పాపపు భూమి అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తూ ఉన్నాడు. అంటే 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి ఇచ్చిన ఆ భూమి అంతా కూడా పాప భూమి అంటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి వాళ్ళకి ఏదో కావర్లు వచ్చినోడికి మొత్తం పచ్చ కనపడిద్ది ఏదో అంటారు, పచ్చిగా సంథింగ్ ఏదో కలర్ చెప్తుంటారు కావర్లు వచ్చినోడికి. వాళ్ళ ఒళ్ళంతా బూతులు, మైండ్ అంతా బూతులు. కాబట్టి ఏ మంచి పని చేసినా వాళ్ళకి బూతుగానే వినపడిద్ది. కాబట్టి వాళ్ళ గురించి అసలు జనాలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఒక రోడ్డు మీద వెళ్ళమనండి, ప్రజలు ఎంత ఇదిగా ఉన్నారు. కేవలం ఆ తాగుబోతులు, ఆ గంజాయి బ్యాచ్ తప్ప వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఈరోజు మెగా డిఎస్సీలో ఉన్నారు. వాళ్ళ వెనకాల మెగా డిఎస్సీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా? లేదా మెడికల్ సంబంధించిన వాళ్ళు ఏదో మెడికల్ సంబంధించి ఏదో చేశారు, ఫీజులు పెంచారు. ఏదైతే వైసీపీ గవర్నమెంట్లోనే 16 లక్షలు ఉన్నది, 16,000 ఉన్నది, 23,000 చేసింది ఎవరు? వాళ్ళేదా? ఎందుకంటే ఈరోజు గతంలో వాళ్ళు చేసిన హెరాస్మెంట్ ఏదైతే వాగ్దానం చేసి ప్రతి ఇంటికి నేను ఇది చేసేస్తా, అది చేసేస్తా, మెగా డిఎస్సి వారంలో తీసుకొచ్చేస్తా, గవర్నమెంట్ ఉద్యోగాలు మీ PF 1 weekలోనే వేసేస్తా, ఏదో 99 ప్రామిసెస్ చేశాడు ఎలక్షన్స్ ముందు. ఒక్కటి కూడా చేశాడని అడగండి, చేయలేదు. కాబట్టి ఈరోజు 151కి 10కి వెళ్ళిపోయాడు, 10-11కి వెళ్ళిపోయాడు ఆయన. ఆ 10-11 కూడా ఉండలేదు ఆయన వెనకాల. సో ఈ ప్రజలే ఆయనకి చెప్పింది, మంచి బుద్ధి చెప్పారు కాబట్టి అది ఆయన ఇప్పటివరకు లేగలేదు. ఆయన పడుకున్నాడు. ఎందుకంటే 5 ఏళ్ళు పడుకుంటే, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి అంటాను సారా. కానీ ఇంకా ఆయన అదే దీనిలో ఉన్నాడు. ఆయన పడుకున్నాడు కాబట్టి ఆయనకి ఏం అర్థం కావట్లేదు. కాబట్టి అసెంబ్లీ ఎందుకు రావట్లేదంటే ఈయన అధికారంలో ఉంటేనే వస్తాడు, అధికారంలో లేడు. ఎందుకంటే ప్రజల సమస్యలు, ప్రజలకి ఏదో న్యాయం జరగాలి, ప్రజలు ఇక్కడ స్టూడెంట్స్కి న్యాయం జరగాలి, ఇండస్ట్రీస్ పరంగా న్యాయం జరగాలి, ప్రతి ఇంటికి ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలి,
ఒక ప్రతి ఇంటికి ఒక అగ్రికల్చర్, ప్రతి ఇంటికి ఒక డాక్టర్ ఉండాలి, ప్రతి ఇంటికి ఒక ఇంజనీరింగ్ ఉండాలి అనే కాన్సెప్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం తెలుసా, ప్రతి ఇంటికి ఒక తాగుబోతు ఉండాలి, ప్రతి ఇంటికి ఒక గంజాయి బ్యాచ్ ఉండాలి, గంజాయి వాళ్ళ ఏరియాలో గంజాయి పండించాలి. ఆ కాన్సెప్ట్ ఆయన మైండ్, క్రిమినల్ మైండ్. ప్రతి ఇంటికి బూతులు నేర్చుకోవాలి. కాబట్టి ఈయనకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీకి రప్పిస్తే కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలన్నీ కూడా ప్రశ్నిస్తాడనే భయం కూటమి ప్రభుత్వంలో ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమండి, ప్రతిపక్షం ఎవరికి ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్షం హోదా ఇవ్వడం అవసరంలా. ఆయనకి ఆయన అసెంబ్లీలో వస్తే దే ఆర్ వెల్కమ్. ఎవరు టీడీపీ వాళ్ళు వెల్కమ్ చేస్తారు. ఎందుకు రండి, మీకు ఏమైనా సవాళ్ళు ఉంటే ఇవ్వండి. ఒక ప్రతిపక్షం హోదా కానీ ఇంకా ఎక్కువ మీకు మైక్ టైం ఇస్తారు. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అడగడానికి అసలు మీరు ముందు రండి, మీకు అవకాశం ఇస్తారు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఎంత కావాలి టైం, అరగంట కావాలా, గంట కావాలా, 5 నిమిషాలు కావాలా, 2 గంటలు కావాలా, మీరు తీసుకోండి. మీకు ఏం డౌట్లు ఉన్నాయి అడగండి. మీరు ప్రతిపక్షం హోదా ఉంటే నేను అని కాదు, నేను 90% పాస్ అయ్యా, 60% కాదు, నీకు హోదా నువ్వు పాస్ అయ్యా లేదా, నువ్వు ఎమ్మెల్యేగా పాస్ అయ్యావు కదా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి అడగడానికి మైక్ ఇస్తారు. నువ్వు మాట్లాడే ఇది ఉంది, నీకు మాట్లాడే సత్తా లేదు, దమ్ము లేదు. ఎందుకంటే నువ్వు 151కి 11 ఎందుకు వచ్చావు, నువ్వు ఏం చేయలేదు కాబట్టి ప్రజలకి ఎడ్యుకేషన్ పరంగా, ఇండస్ట్రీ పరంగా, విద్యార్థి ఎడ్యుకేషన్ అన్నీ ఏమి చేయలే నువ్వు. కాబట్టి నీకు ఈరోజు ఆ ప్రజలు ఏంటంటే నీకు గ్రౌండ్లో పెట్టేశారు. ఇంకా 10 అంటే ఏంటంటే అట్లీస్ట్ నీకు గ్రౌండ్ స్థాయిలో నీ ప్రతిపక్షంలో కూడా లేవు. కాబట్టి ఈరోజు ఏంటంటే అది ఆయన డైజెషన్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన అన్యాయాలు ఎన్ని ఉన్నాయంటే, ఈరోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడు, గ్రూప్ 1లో చాలా అన్యాయం జరిగింది. అవన్నీ తీస్తున్నారు బయటికి, ఆల్రెడీ జరుగుతుంది. ఆయన గుంట ఆయనే తవ్వుకున్నాడు. ఎవరు తప్పులు చేసుకోవడం అవసరం లేదండి. మేము ఏదో ఆయన మీద అక్రమ కేసులు పెడతాం అనుకున్నాం. మేము ఇప్పుడు కూడా ఏం కేసులు వాళ్ళ మీద మేము ఏం చేయలేదు. వాళ్ళ తప్పులు వాళ్ళే చేసుకుంటున్నారు.